టీడీపీకి పశ్చిమ గోదావరి జిల్లా కంచుకోట. మొన్నటి సాధారణ ఎన్నికల్లో గంపగుత్తగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలని సైకిల్ ఖాతాలోనే పడ్డాయి. అటువంటి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏకైక టీడీపీ మంత్రి పీతల సుజాత. అంతేకాదు పనితీరులో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. అయితే నిజంగానే ఆమెకు జిల్లా మీద పట్టుందా? వడ్డాణం కేసు వ్యవహారం కావచ్చు, లేదంటే 10 లక్షల సంచి వ్యవహారం కావచ్చు, ఇలాంటి వార్తలతోనే ఆమె ఎందుకు ఇప్పుడు పత్రికల్లో ప్రముఖ స్థానంలో ఉంటున్నారు? ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఈ వారం ఫేస్ టు ఫేస్ మన అతిథి శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనింగ్ శాఖ మంత్రి పీతల సుజాత గారు. నమస్తే మేడం, వెల్కమ్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు పనితీరులో రాష్ట్రంలోనే మొదటి స్థానం, ఫస్ట్ ర్యాంక్ మీకే వచ్చింది. కానీ నిజంగానే మీకు జిల్లాలో పట్టుందా? జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరు మీకు సహకరించట్లేదు అనేది వాస్తవమా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో ఉన్నాను, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను. సో నేను 2002లో టీచర్గా చేస్తున్నప్పుడు 2002లో టీచర్గా చేశాను. 2004లో గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు నేను ఆచంట నుంచి పోటీ చేయటం జరిగింది. మా నాన్నగారు అప్పటి వరకు కూడా రాజకీయాల్లో భీమవరం కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీలో లీడర్స్కి మంచి పేరు సంపాదించారు, అందరికి కూడా పరిచయస్తులు. సో ఆయన వల్ల నాకు మా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చే అవకాశం కలిగింది. సీఎం గారి యొక్క ఆశీర్వాదాలతో నేను పోటీ చేశాను. అక్కడ ఆచంట ప్రజలు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుని బాగా మంచి మెజార్టీతో, ఆ గాలిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ గాలి, ఆ గాలిలో కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. సో తర్వాత పార్టీ క్రమశిక్షణ, గౌరవ పార్టీ పట్ల విధేయతతో ఎప్పటికప్పుడు నేను అసెంబ్లీలో కానీ అన్ని చోట్ల కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కోఆపరేట్ చేయటం జరిగింది. తర్వాత 2009లో మరి అది బైఫరిగేషన్ వల్ల కావటం కొంచెం 2009లో సీట్ రాలేదు. అయినా సరే నిరుత్సాహపడకుండా గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు అయితే నీకు ఎందుకమ్మా, నీకు చాలా ఏజ్ ఉంది, డెఫినెట్గా మంచి రాజకీయాల్లో రానేస్తూ కష్టపడి పని చేయనేసి నాకు మంచి ధైర్యం చెప్పడం నాకు బాగా పనికొచ్చింది. కాన్స్టిట్యున్సీ లేకపోయినా సరే మరి సీఎం గారి బ్లెస్సింగ్స్తో చింతలపూడి నియోజకవర్గం ఇవ్వటం. సో అక్కడ కూడా ఆచంట్లో ఎట్లా అయితే కార్యకర్తలు పార్టీని చూసి గెలిపించారో అట్లానే చింతలపూడిలో కూడా మాకు వ్యక్తి కాదు పార్టీ ముఖ్యమనేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా నన్ను కూడా చింతలపూడి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం చింతలపూడి, దాదాపుగా 2,40,000 ఓటింగ్ ఉంది. సో ఇట్లా గెలిపించినందుకు కార్యకర్తలు అదేవిధంగా ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటా. ముఖ్యంగా ఒక గాడ్ ఫాదర్ లాగా నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. అయితే మీరు అన్నారు కోఆపరేషన్ ఉండట్లేదు జిల్లాలో ఇట్లా అనేసి. కోఆపరేషన్ అనేది కాదండి, మనం రాజకీయాలు ఎప్పుడు కూడా రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఎప్పటికప్పుడు మనమే అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. సో అందరినీ కూడా కలుపుకొని వెళ్ళిపోవాలి. అదృష్టం ఏంటంటే 15కి 15 సీట్లు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ప్రజలు. సో దాని మీద మాకు అపోజిషన్ లేదు. సో అందరూ కూడా సీనియర్స్ ఉన్నారు. మీ పార్టీ మీకు అపోజిషన్గా మారినట్టుంది. అదేం లేదండి, రాజకీయంలో ప్రతిపక్షంలో రకరకాల ఏదోటి మాట్లాడి మనల్ని కొంచెం డిఫెన్స్లో పడేయాలని చూస్తారు. కాబట్టి రాజకీయంలో ప్రతిదీ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. సో నేను కూడా అలాగే స్పోర్టివ్గా తీసుకుని ముందుకెళ్తా. ముఖ్యంగా నేను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటా. సో గౌరవ సీఎం గారు సో అది గుర్తించి నాకు అసలు నేను ఎక్కడుండేదాన్ని అట్లాంటిదాన్ని నన్ను మంత్రి చేశారు. అసమస్య విషయం కాదు. సో నాకు ఆయన ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు సీఎం గారికి. అంటే జిల్లాలో నాయకుల మీద మీ ఆధిపత్యం ఎక్కువ అవుతుందా, లేకపోతే జిల్లాలో ఉన్న నాయకులు మిమ్మల్ని కేర్ చేయట్లేదా? లేదండి, మెయిన్ ఏంటంటే ఒకరికొకరు ఆధిపత్యం కాదండి. ముందు ఏంటంటే గవర్నమెంట్ ప్రజలు ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతని నమ్మి ఆయనైతేనే ఈ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఒక దిశ చూపిస్తారు, మంచి భవిష్యత్తు ఇస్తారనేసి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని చేశారు. సో ఇట్లాంటప్పుడు ఈ తరుణంలో జిల్లాలో 15కి 15 సీట్లు రావటం మాకు చాలా అదృష్టం. ముఖ్యంగా కంచుకోట వెస్ట్ గోదావరి జిల్లా టీడీపీకి ఎప్పుడు కూడా. సో అందరం కూడా ఎవరికి వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు వేలు పెట్టకుండా ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యేస్గా ఉన్నారు కాబట్టి ఎవరి పనులాలు ఎవరి అభివృద్ధి వాళ్ళు చూసుకుంటూ కామ్గా వెళ్ళిపోతుంది. ఓ మంత్రిగా ఉన్నాను కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో వేలు పెట్టి నేను చేయాలని అదేమి లేదు. మా తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ సంస్కృతి కాదు,
తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఎవరి పైన వాళ్ళు చూసుకోవాలి, కాంట్రవర్సీకి వెళ్ళకూడదు. సో ఆ విధంగా మేము అందరం వెళ్తున్నాం. నాకు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, నా సపోర్ట్ ఎమ్మెల్యేలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు మనం చేస్తున్నాం. కానీ మీకు చింతమనేని ప్రభాకర్ గారికి పడదు, మీకు మాగంటి బాబు గారికి పడదు, వాళ్ళెవరు మిమ్మల్ని పట్టించుకోరు, లోకల్గా జరిగే కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్ కూడా పాటించట్లేదని మీరు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరికి చేశారు? దృష్టికి తీసుకెళ్లారు కదా మీరు కూడా. ఎవరు అట్లాది ఏమీ లేదండి, అందరం కూడా కలిసే పనిచేస్తున్నాము. చిన్న చిన్న అంటే స్టార్టింగ్లో ఉన్నాయి, దానికి నేనేం కాదని అనట్లా. ఎందుకంటే నాన్ లోకల్గా వచ్చాను కాబట్టి కొంచెం అర్థం చేసుకోవటానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఇయర్ ఉన్నాయి. తర్వాత అయితే అంతా కూడా సర్దుకుంది. ఇప్పుడు అంతా కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. సో 15 సీట్లు నెక్స్ట్ టైం గెలిపించుకోవడానికి అందరం ఎమ్మెల్యేస్, ఎంపీలు, జడ్పీ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరం కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వ పథకాలను అన్నీ కూడా ప్రజల హృదయాలు నిలిచిపోయేలా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. స్టార్టింగ్లో నాన్ లోకల్ కాబట్టి మీ మీద కొంచెం ప్రెషర్ ఉన్నా, ఇప్పుడు మీరు డామినేట్ చేస్తున్నారా? డామినేట్ ఏం కాదు, అందరితో కలిసి ఒకవేళ నాది ఏదైనా తప్పులు జరుగుంటాయి, ఒకవేళ నేనేమి మిస్అండర్స్టాండ్ చేసుకున్నా లేకపోతే నన్ను వాళ్ళు చేసుకున్నా అవన్నీ కూడా మేము చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, అన్నీ కూడా సర్దుమడిగిపోయాయి అంటారు. కానీ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వచ్చిన ప్రతిసారి పీతల సుజాతని తీసేస్తున్నారు అనే వార్తలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఏమో మరి ఎక్కడ వచ్చినాయో నేనైతే చూడలేదు. మీ పార్టీలో వాళ్ళే, మీ పార్టీ నాయకులే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మిమ్మల్ని పక్కకు తప్పించాలన్న ప్రయత్నం కూడా మీ వెనక జరుగుతున్నట్టుంది. వెనక జరిగేది నేను ఎట్లా చెప్తాను ముందుకు వచ్చి? ఎవరికి తెలుసా? అది నాకు తెలియదు. వెనక జరిగే ముందులో నేను చెప్పలేను కదా. అంటే రాజకీయ నాయకులు వెనక ముందు చూపు ఉండాలి కదండి. వెనక ముందు చూపున్నా కూడా తీసేస్తారు ఇవన్నీ మీరు అనుకుంటున్నారు కదా. అవన్నిటికి నేను సమాధానం చెప్పలేను కదా. నాదంతా ఏకాగ్రత అంతా ఒక మంత్రిగా, జిల్లాలో ఏకైక టీడీపీ మంత్రిగా అవకాశం ఇచ్చారు. సో నేను అందరికీ కూడా కోఆపరేట్ అంత కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్ళాలి. జిల్లాని ఇంకా మరింతగా అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యేస్, నేను అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ఒక లక్ష్యంతో నేనైతే పనిచేస్తున్నా. జిల్లాలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా చాలా విస్తృతంగా ఉంది. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకని? లేదండి, ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే మైనింగ్ మాఫియా అని, ఇసుక మాఫియా అని, తర్వాత వైన్ మాఫియా అని అసలు ఈ మొత్తం ఎంటైర్ సిస్టమ్నే చాలా కొలాప్స్ చేస్తారు. దారుణమైనటువంటి పరిస్థితికి దిగజార్చేశారు కదా కాంగ్రెస్ పాలనలో. అయితే మేము వచ్చిన తర్వాత ఈ కొత్త రాష్ట్రంలో దాన్ని అన్నీ అంటే సదరటానికి అనుకోవాలా, దాన్ని అంతా సెట్ చేయడానికి టైం పడుతుంది. అయినప్పటికి కూడా మనం స్టార్టింగ్లో ఇసుక రీచులన్నీ కూడా ఇచ్చాము. అయితే మ్యాక్సిమం డోక్రా మహిళలకు ఇచ్చాం. ఫస్ట్ టైం ఎవరూ చేయలేని సాహసం చేసి ఇచ్చాం. వాళ్ళు కూడా వాళ్ళ పనితీరు బాగానే చేశారు. దాదాపుగా 14 నెలల్లో 937 కోట్ల రూపాయలు డోక్రా మహిళల ద్వారా ఇసుకలో వాళ్ళకి రెవెన్యూ వచ్చింది. అయితే కొన్ని విజ్ఞప్తులు చాలా మట్టుకి కొంచెం వాళ్ళకి నైట్ టైం చేసుకోవటం ఇబ్బంది అయ్యేసరికి కొంచెం గొడవలు అవటం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావటం వల్ల కొంచెం చాలా మట్టుకు ఎక్కువ మంది మాకు ఆప్షన్ పెట్టండి అని చెప్పటం, గౌరవ సీఎం గారి దృష్టికి అందరూ మెజారిటీ అట్లా వినతి పత్రాలు ఇచ్చేసరికి ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత 10 లక్షల రూపాయలు సంచి మీ అదొకటి చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఎంత టూ మచ్గా నన్ను అంటే డిగ్రేడ్ చేయాలనుకోవాలో మరి ఎట్లాగో తెలియదు, కానీ చాలా దారుణంగా అది అసలు మాకు సంబంధం లేని ఇష్యూని అది చాలా ఇదిగా చేశారు. అయితే తర్వాత నేనే చెప్పాను, నేను డైరెక్ట్ ఎస్పీ గారికి ఫోన్ చేసి, సో ఇట్లా వచ్చారు, ఇలా చేశారు, ఇమీడియట్ ఎంక్వైరీ చేయండి అనేసి నేను మొత్తం కూడా ఫ్యాక్ట్స్ జరిగింది కూడా చెప్పాను. నేనైతే ఆ స్పాట్లో అక్కడ లేను. అప్పుడు సీఎం గారు విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి అది కూడా కావాల్సి చేసింది. నెక్లెస్లు బహుమతులుగా ఇవ్వాలి, పట్టు చీరలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తారు అనేది వాస్తవమా? లేదు, అసలు వాస్తవమా అనేసి మీరు అడిగితే నేను వాస్తవం కాదు. ఎందుకంటే ఎవరండి ఇప్పుడు జిల్లా టూర్లకు వెళ్తే పట్టు చీరలు ఇవ్వండి, నగలు ఇవ్వమని తీసుకెళ్తే కావాలని వెళ్తారా? మనము ఒక డిపార్ట్మెంటల్ రివ్యూస్ పెట్టుకోవటానికి వెళ్తాం మనం అక్కడికి. సో ఆ విధంగానే అక్కడ జరుగుతుంది తప్ప వీళ్ళకి కావాల్సుకుని ఏదో చేసేసి అది కూడా నా మీద, అది కూడా స్టార్టింగ్లోనే చేశారు. ఇవన్నీ మీరు ఒకటి గమనించాలి. 1 by 1 కూడా వడ్డాణం విషయంలో కానివ్వండి, 10 లక్షల విషయంలో కానివ్వండి, పట్టు చీరలు అనే విషయంలో కానివ్వండి, 1 yearలో నా మీద ఎట్లా నెగిటివ్ ప్రచారం తీసుకురావటానికి చేసిన కుట్రలో భాగమే ఇవి. ఓకే, కానీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఒక అధికారి ఏసీబీకి
చిక్కినప్పుడు ఆమె మీకు బహుమతులు ఇవ్వడం కోసమే అది మరి ఎంత టూ మచ్ అంటే వాస్తవంగా నేను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒక ఆఫీసులో వాళ్ళు ఎవరో ముక్కు మనకు తెలియదు, ఒక సూపరింటెండెంట్ ఏదో ఫోన్ చేస్తుంది, అదే పనిచేస్తుంది ఆమె. సో ఆమె లంచం తీస్తూ దొరికిపోయి ఈ లంచం తీసుకుంది ఒక మంత్రి కోసం అంటే అసలు ఎంత దారుణమైనటువంటి మాటలండి ఇవి. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు అంత సాహసం చేసి మినిస్టర్ మీద ఆరోపణలు చేస్తారు? అదే నాకు అర్థం కాలేదు అసలు ఆ లాస్ట్ ఇయర్. తర్వాత అన్నీ కూడా నేను ఎంక్వైరీలు పెట్టాను, తర్వాత తెలిసినవి. కానీ చాలా దారుణం అసలు, ఎంత దారుణం అంటే 1 by 1 ఇష్యూలు వచ్చేసరికి వాస్తవం నేను చెప్తున్నాను, నేను దాచుకోవట్లా. ఇష్యూలు ఒకటొకటిగా మీడియా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో నా మీద కొంచెం దుష్ప్రచారం 2-3 ఇష్యూలు జరిగేసరికి అలా తోసేస్తే సరిపోద్ది కదా, దళిత మహిళా మంత్రి కదా, అలా తోసేస్తే సరిపోద్ది కదా, ఆమె మీదకి తోసేద్దాం అనేసి ఎంత దారుణంగా దిగజారిపోయారంటే ఎక్కడో సూపరింటెండెంట్ ఆ ముక్కు మనకు తెలియదు, ఎక్కడ పనిచేస్తుందో తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టు మీ పార్టీలో వాళ్ళైతే మీ మీద జలస్ కొద్ది చేశారనుకోవచ్చు, లేదంటే ప్రతిపక్షం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి చేశారనుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఒక ఎంప్లాయీ అయ్యుండి ఒక మినిస్టర్ మీద ఆరోపణలు చేసేంత పరిస్థితి అంటే వాస్తవం లేకుండానే చేశారంటారా? ఆమె ఉద్యోగం ఊడిపోతుందని కూడా ఆమెకు భయం ఉంటుంది కదా. అది కాదు, అదే అసలు నాకు అర్థం కాలేదు కొత్తలో. తర్వాత నేను మొత్తం అన్నీ ఎంక్వైరీ చేస్తే ఆఫీసర్స్ వాళ్ళు ఏంటి ఆ పరిస్థితి ఇది అంటే వాళ్ళంతా కొంత కరప్షన్ వ్యవస్థ అయితే అన్ని డిపార్ట్మెంట్లో నడుస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడు సీఎం గారు వచ్చిన తర్వాత మ్యాక్సిమం అంతా ట్రాన్స్పరెంట్గా చేయాలనేసి ఆన్లైన్లో సిస్టంలో పెట్టడం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా కరప్షన్ తగ్గించడానికి మ్యాక్సిమం కృషి చేస్తున్నారు. ఇవన్నీ కూడా అలవాటు పడిపోయి గతంలో కూడా వీళ్ళందరికీ అలా అలవాటు పడిపోయారేమో అంటే అది కూడా నేను అది బాధపడాలా లేకపోతే నాకు కూడా చాలా కోపం వచ్చింది ఒకనొక టైంలో. అంటే అసలు ఎవరో ముక్కు తెలియని వాళ్ళు కూడా ఆమె చేసిన తప్పు డైరెక్ట్ కన్సర్న్ మంత్రి మీద పెట్టేసి అలా తప్పించుకోవడానికి అంత దారుణంగా ఆమె అలా చెప్పిందంటే అది ఒక రకంగా చాలా బాధపడవలసిన పరిస్థితి. ఎందుకు ఇట్లా వ్యవస్థ మరి ఎంత దారుణంగా తయారైంది? ముఖ్యమంత్రి గారు పిలిచి మిమ్మల్ని మందలించారని పాపం అనకూడదు కానివ్వండి, ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే రాజకీయాలు అన్న తర్వాత ఏ వ్యవస్థలో అయినా సరే ఇబ్బందులు ఉంటాయి, తర్వాత నిందలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటిని కూడా తట్టుకుని ముందుకెళ్ళాలంటారు. అందులోకి చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల మీద చాలా గౌరవం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతిపక్షం ముఖ్యంగా ధైర్యం చెప్పారు నాకు. ఓకే, సో బాధపడొద్దని, ఎందుకంటే వాస్తవంగా ఇట్లా జరిగిందనేసి నాకు టైంలో ఇట్లా వచ్చిందండి అసలు నాకు తెలియదు ఇట్లా అని చెప్పినా కూడా ధైర్యం కూడా చెప్పారు. కానీ మిమ్మల్ని మందలించారని ప్రముఖంగా వార్తలు వచ్చాయి కదా. రాస్తారండి పేపర్కి, మీడియాకి కూడా ఏదో ఒక న్యూస్ కావాలి, ఏదో ఒక హైలైట్ కావాలి, కాబట్టి అలా చేస్తూ ఉంటారు. ఒక ఐటెం ఏముంది, మీదేం పోతుంది, ఛానల్ది ఏం పోతుంది, ఒక స్క్రోలింగ్ పెట్టేశారంటే గతం ఆ రోజు హైలైట్ జనాల నోళ్ళకి వెళ్ళిపోద్ది ఒక ఇష్యూ. అలాగే అయిపోయింది కదా. ఆ ఇష్యూ ఏంటి జరిగిందా లేదనేసి మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కడైనా అసలు చెక్ చేసుకున్నారండి? ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు మీరు అందరూ నాకు. ఒక రకంగా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు, కోరుకుంటున్నారా? ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేసారు నాకు. ఓకే, అంటే నేను యాక్చువల్గా కాంట్రవర్సీకి వెళ్ళను, పబ్లిసిటీ కూడా కోరుకోను. నాకు ఉన్నంతలో నా పని నేను బాగా పని చేయాలి, పేరు తీసుకురావాలి. నా వల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఇంత మచ్చ తీసుకురాకూడదు. కానీ ప్రతిపక్షంలో ముఖ్యంగా రోజా ఉదంతం చూసుకున్నట్లయితే రోజా మీద కావచ్చు, వేరే వాళ్ళ మీద కావచ్చు, వ్యక్తిగత విమర్శలు మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా అధిష్టానం మెప్పు పొందాలనే ప్రయత్నమా, లేకపోతే పార్టీ మిమ్మల్ని అలా వాడుకుంటుందా? వ్యక్తిగత విమర్శలు చెప్పండి ఒకటి. జబర్దస్త్ షోలో పార్టిసిపేట్ గురించి రోజాకి చెప్పారు, ఆమెని కరెక్ట్ కదా తన షోలో చేయటం, అది వ్యక్తిగత విమర్శ కాదంటారా? మరి తను చేసేది అదే కదా. ఇప్పుడు నేను టీచర్ వృత్తి చేసి వచ్చాను కాబట్టి మీరు టీచర్గా చేశారు అని అన్నా ఉంటుంది. తను ఏంటి ఆల్రెడీ ఒక సినిమా నటి, గౌరవిస్తాం. అందరికీ అభిమానులు, ఆమెను కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు, మేమందరూ కూడా మహిళగా గౌరవిస్తాం. మరి షోలో చేశారు కదా, చేసినంత తప్పట్లేదు. మరి అక్కడ అదే కామెడీ సీరియల్, అది ఎంటర్టైన్ చేయటం చేస్తారు. ఆ టైప్లో మనం కామెడీ చేసినట్టు నవ్వుకోవడానికి కాదు కదా అసెంబ్లీ. సో ఆ విధంగా కంపేర్ చేస్తాం తప్ప వేరే విధంగా ఆమెను ఎక్కడ కూడా ఇన్సల్ట్ చేయడానికి మా ప్రయత్నం చేయం మేము. అసలు వ్యక్తిగత విమర్శలకి మీరు ప్రాధాన్యతని, మీరు అనిత గారు కావచ్చు, ప్రాధాన్యత మీరు ఇస్తున్నారా, లేదంటే పార్టీ మిమ్మల్ని అలా వాడుకుంటుందా? లేదండి, అసలు పార్టీ ఇట్లాంటి ఇట్లకి ఎందుకు వాడుకుంటారండి? అసలు దేనికి కూడా పార్టీ వాడుకోరు. ఎందుకు అలా వాడుకుంటారు? మేము తనని ఎప్పుడు కూడా గౌరవిస్తాం, ఒక మహిళగా నేను గౌరవిస్తాను, అనిత కూడా గౌరవిస్తుంది. కానీ ఆమె మాటలు మీరు చెప్పాడు, ఆమె ఏం మాట్లాడుతుంది, ఎట్లా రెచ్చగొడతారు? మీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మైనింగ్ మంత్రి పీతల సుజాతనా, సీఎంఓనా? అదేంటి పీతల సుజాత?
అంటే అధికారాలన్నీ బాగా తగ్గించారనేది నా ప్రశ్న. ఎవరన్నారు? లేదే, మా పని మేము చేసుకెళ్తున్నాం అంతే పర్ఫెక్ట్గా. గతంలో కన్నా ఇప్పటికి కూడా రెవెన్యూ మంచిగా పెంచాం. లాస్ట్ ఇయర్ కూడా 15-16 కూడా మనకి 110 అచీవ్మెంట్ తీసుకొచ్చాం. 1400 టార్గెట్ ఇస్తే మేము 1500 టన్ చేసాం. బాగుంది అంత. ఈ సంవత్సరం ఎక్కువ అధికారాలని అధికారుల చేతుల్లోనే పెట్టారు, మీ ప్రాధాన్యత తగ్గించారు అనేది అదేం లేదండి, అంతా బాగా జరుగుతుంది. ఎవరి అధికారాలు వాళ్ళకి ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు జిల్లా మంత్రిగా మీరు ఇందాకే మీరు కూడా చెప్పారు, కంచుకోట మొత్తంగా అధికారంలో రావడానికి ఈ జిల్లా ఎక్కువ కీలక పాత్ర పోషించింది. టీడీపీ అధికారంలో రావడానికి ఈ జిల్లాకి మీరు ఏం చేశారు, మీ పాత్ర ఏంటి మంత్రిగా? అయితే ఒకటి ఏంటంటే మెయిన్ 15 సీట్లు ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మనకి గౌరవ సీఎం గారు కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, నన్ను బాగా ఆశీర్వదించారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. వెస్ట్ గోదావరి నెక్స్ట్ అనంతపూర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్నారు, నమ్మకంతో మనకి ఇంత ఇచ్చారు అనేసి గౌరవ సీఎం గారు ఎప్పుడు కూడా జిల్లాని హానర్ చేస్తారు. సో ఆ విధంగానే ఏది వచ్చినా సరే ఫస్ట్ వెస్ట్ గోదావరికి ఇవ్వాలని చూస్తారు. అయితే మనకు కొంచెం దురదృష్టం ఏంటంటే జిల్లాలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోయింది, గజం కూడా దొరకని పరిస్థితి. దాని మీద భూములు కూడా ఎవరు ఇవ్వటానికి ముందుకు రావట్లేదు, బాగా రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉంది, దాదాపుగా 16,000-17,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. సో అది డీనోటిఫై చేసి ఇండస్ట్రీస్ పెట్టడానికి చూస్తున్నాం. అయితే ఫస్ట్ మనకి నిట్ తాడేపల్లిగూడెం వచ్చింది. ల్యాండ్ మనకి ఇబ్బంది వల్ల కొన్ని రాలేకపోయాయి. ఇప్పుడైతే ఆక్వా మనకి ఫిషరీస్ యూనివర్సిటీ కూడా భీమవరం వస్తుంది. తర్వాత సిరామిక్ ఇండస్ట్రీ కూడా మనకి ద్వారకా తిరుమల సైడ్ వస్తుంది. ఇప్పుడు మేజర్ ఇవన్నీ కూడా తీసుకురావాలనేసి గౌరవ సీఎం గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మేము తీసుకురావడానికి చూస్తున్నాం. కొంచెం ల్యాండ్ కూడా ఇబ్బందిగా ఉంది. ల్యాండ్ సమస్య కూడా డీనోటిఫైడ్ కనుక అయిపోతే 16,000 ఎకరాలు డెఫినెట్గా ఈ 3 ఇయర్స్లో కూడా మంచి ఇండస్ట్రీస్ గౌరవ సీఎం గారు తీసుకొస్తారు. మంత్రిగా మీ పనితీరుకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు 100కి? నేను 100కి మార్కులు వేసుకోనండి, పాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటా. పనితీరు ప్రజల గుండెల్లో ఉంటే చాలండి. ఎందుకంటే మా మీద ఇంత నమ్మకం పెట్టి ప్రజలు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. సో వాళ్ళకి మ్యాక్సిమం సంతృప్తికరంగా మేము పనులు చేయగలిగితే అంతకన్నా ఏం లేదు, మా పార్టీకి అంతకన్నా ఆనందం లేదు. సో ఆ విధంగా ప్రభుత్వానికి కూడా. కాబట్టి ప్రజల మమ్మల్ని హృదయంలో పెట్టుకునేలాగా మేము పనులు చేయాలనేసి మా ఆరాటం. ఓకే. అంటే మీరు మంత్రిగా కావచ్చు, పార్టీ నాయకురాలుగా కావచ్చు, సాఫీగా మీరు ఇందాక చెప్పారు మీరు మహిళను కాబట్టి ఎస్సీ వర్గానికి సంబంధించి కాబట్టి కొంత నన్ను టార్గెట్ చేసుకున్నారనేది, వీటిని మీరు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారు. కొత్తలో జరిగింది, కొంచెం కొత్తలో వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎక్కడైనా. మనం కొత్తగా ఏదైనా ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత కొన్ని అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవటానికి కానీ. అంటే ఎప్పుడన్నా చంద్రబాబు గారికి ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందా, చేశారా? నా మీద కావాల్సిన గాసిప్స్ కావాల్సిన క్రియేట్ చేస్తుంటే అవన్నీ కూడా పట్టించుకుంటూ మనకు ప్రజలకి సేవ చేసేది చాలా ఉంది, ఈ గాసిప్స్కే స్పందిస్తూ ఉండమంటారా? సో మంత్రిగా మీ ముందున్న టార్గెట్ ఏంటి? ఈ పీరియడ్ అయిపోయేలోపు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా గౌరవ సీఎం గారు పెద్ద పోర్ట్ఫోలియోస్ నాకు ఇచ్చారు. ఒకటి రెవెన్యూ తెచ్చేది మైనింగ్ శాఖ, ఒకటి సర్వీస్ చేసేది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో ఈ కొత్త రాష్ట్రంలో మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా రెవెన్యూ ఎక్కువ తీసుకొచ్చి రాష్ట్రానికి సపోర్ట్గా ఉండాలి, అభివృద్ధిలో డిపార్ట్మెంట్ తరఫున ఫుల్ సపోర్ట్గా ఉండేలా చేయాలనేది ఒక లక్ష్యం. అదేవిధంగా ఇటు సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి, మన స్టేట్ గవర్నమెంట్ది ఉంది. సో అంగన్వాడీ అనేది ఒక పెద్ద డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ అనేది. సో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ పిల్లలకి, తల్లులకి, లాక్టేటింగ్ మదర్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి, శామ్ చిల్డ్రన్కి ఇస్తాం మనం. సో ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ఈ పోషక ఆహారం ప్రతి ఒక్కరికి అందజేయాలి. రాబోయే రోజుల్లో ఈ సివియర్ అండర్ వెయిట్ చిల్డ్రన్ కానివ్వండి, ఈ మోడరేట్ నౌరిష్డ్ చిల్డ్రన్ కానివ్వండి, సో ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా తీవ్ర లోప పోషణతో ఎవరు కూడా గురి కాకూడదు.
కానీ అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పక్కదారి పడుతుంది అనేది వాస్తవం. ఈ అంశాన్ని స్వయంగా కేంద్ర శిశు సంక్షేమ శాఖ మేనకా గాంధీనే ఒప్పుకున్నారు. దాన్ని స్ట్రీమ్లైజ్ చేయాలనే ప్రయత్నం కూడా సెంట్రల్ లెవెల్ నుంచి జరుగుతుంది. మీరు దాన్ని డెఫినెట్ గా దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఇప్పుడు నా డిపార్ట్మెంట్ కాబట్టి 100% బాగా పనిచేస్తుందని నేను చెప్పట్లేదు. గతంలో నుంచి కూడా అది అట్లానే ఉంది. అయితే మేము వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా అంతా కూడా ఆన్లైన్ చేస్తున్నాం. ఈ రోజున పప్పు, బియ్యం, ఆయిల్ ఇవన్నీ కూడా ఈ పాస్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో గౌరవ సీఎం గారు చేయటం జరిగింది. దానివల్ల మనకి చాలా మటుకు 80% కరప్షన్ తగ్గిపోయింది. 100% అనుకోవచ్చు. మొత్తం కరప్షన్ తగ్గిపోయింది. అక్కడ కరప్షన్ జరగడానికి ఆస్కారం లేదు. అయితే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లో కూడా బయోమెట్రిక్ పెట్టాలి. దాని ద్వారా కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. కరెక్ట్గా పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి చక్కగా ఫుడ్ అందుతుంది. సో ఈ విధంగా చేయాలనేది సీఎం గారి యొక్క ఆశయం. మీరు జరగాలంటా ఉన్నారు. అదేవిధంగా మన 2 డిపార్ట్మెంట్ల నుంచి నెలకి మీకు ఇంత ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఒక ప్రచారం అటు ఉద్యోగ వర్గాల్లో కావచ్చు, మీ పార్టీ వర్గాల్లో కావచ్చు జరుగుతుంది. ప్రశ్నలు అడగాలని అడగటం మమ్మల్ని తప్పండి. సో అట్లాంటిది అసలు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కాదండి అలా నెలవారీ పైకాలు తీసుకోవటానికి. మేమంతా కూడా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మేము అస్సలు అవినీతికి కానీ లంచాలకు కానీ అసలు తావే లేదు. మీరు ఎక్కడైనా సరే నాకు ఇచ్చారన్నా ఎవరైనా ఇస్తారని సరే నిరూపించండి, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. మా మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. మీరు ఏదో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్ మంత్రి పీతల సుజాతతో మొత్తం మీద అటు మైనింగ్లో కావచ్చు, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కావచ్చు అవినీతి లేకుండా చూసుకుంటా అంటున్నారు. ఇంతవరకు తన మీద వచ్చే ఆరోపణలని కేవలం గిట్టని వాళ్ళు మాత్రమే చేశారు. ఎస్సీ మహిళ అనే వివక్షతో మాత్రమే ఇలాంటి ఆరోపణలు తన సొంత పార్టీలోనూ ప్రతిపక్షంలోనూ కూడా చేస్తారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్, లక్ష్మణ్ లతో, రెహానా ఫర్ ఎన్టీవీ.